ప్రీవియస్ డిఎస్సిలో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 3:5:9:13 ఈ 4 కూడా చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి 3:5:9:13. అయితే ఆ 4 కోణాలు ఎంతో మనం కనుక్కోవాలి. ఇలా ఇచ్చినప్పుడు చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 ఉంటుంది. కాబట్టి మనం మొత్తం భాగాలు 3 భాగాలు 5 భాగాలు 9 భాగాలు 13 భాగాలు అన్నీ కూడుకోవాలి. అన్నీ కూడితే 3 5 8 8 9 17 17 13 మొత్తం 30 వస్తుంది. 360ని 30తో భాగిస్తే 0 0 క్యాన్సిల్, 3 1 3 1 3 2 6 12 వస్తుంది. ఒక భాగం వచ్చి 12. ఇప్పుడు 3:5:9:13 దీంట్లో ఒక భాగం 12 కాబట్టి 3 భాగాలు అయితే 36, ఒక కోణం 36. రెండోది వచ్చేసి 5 భాగాలు అంటే 12 అయితే 60, రెండో కోణం 60. మూడో కోణము 9 భాగాలు అంటే ఒక భాగం 12 కాబట్టి 9 భాగాలు 12 తొమ్మల 108. లాస్ట్ 13 భాగాలు 12 × 13 13 2 26, 13 1 13 2 15 156. ఈ విధంగా 4 కోణాలను కనుక్కోవచ్చు.